ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు లైక్ మోస్ట్లీ బెట్టింగ్స్ పైన ప్రమోషన్స్ చేస్తున్నారు కదా. బెట్టింగ్స్ ఎలా అంటే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మాత్రమే బెట్టింగ్స్ కిందకి వెళ్తున్నారు. కొందరు వెళ్తారు, కొందరు వెళ్ళరు. వాళ్ళ ద్వారా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని వాళ్ళ పేర్లు కూడా బదలాం చేసుకుంటా, అవి చేసుకుంటా, ఫాల్తూ పనులు చేసుకుంటా కూర్చుంటున్నారు. అట్లా ఉండొద్దు. ఏంటంటే ఇప్పుడు జెన్యున్గా మనకి వచ్చే లైక్స్, మన ఇన్స్టాగ్రామ్లో మన లైక్స్ ఎందుకు వస్తాయి? మన ద్వారా 10 మందికి కొన్ని కంటెంట్స్ తెలవాలి. అట్లా తెలియకుండా మనకి ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాడు మనకి ట్రోల్ చేసుకుంటా, అవి చేసుకుంటా కొందరు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో 2-4 years నుంచి నేను రన్నింగ్ చేస్తాను. దాంట్లో ద పవర్ అని ఒక అతను ఉంటాడు, ఎస్పీ పవర్ స్టార్. అతన్ని కూడా బాగానే ఉంది. కానీ వాడు ఒక రోజు ఏం చేసిందంటే పైసలు ఎగిరేయడము అలాంటివి చేయొద్దు. అవే డబ్బులు తీసుకెళ్ళి పేదలు, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఫుడ్ కానీ, వాళ్ళకి క్యాషియర్ కానీ ఏదైనా ఇవ్వాలి. కానీ దాని తర్వాతకి సందీప్, మన రసూల్పూర్ సందీప్ ఏదో ట్రోల్ చేసి పెట్టిండు. ఓకే, దాన్ని పెట్టిన తర్వాతకి పెట్రోల్ ఫ్రీగా ఇవ్వడం అలాంటివి హెల్ప్ఫుల్గా బాగానే చేసిండు. ఈజ్ అ గుడ్ పర్సన్. ఇంకొకటి ఏంటంటే ఆయన పేదలకు కూడా 2000 రూపీస్ ఇవ్వడము, అది ఇది రోడ్ సైడ్ కూడా చేసిండు. అట్లా చేస్తే ఎవరేమన్నాడు? అలా కాకుండా మనకే ఉంది డబ్బు అనుకుంటే ఎగిరేస్తే అదే డబ్బు లాస్ట్కి వచ్చేసరికి మనం పోతుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీకి పూర్ పీపుల్ రోడ్ మీద చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. నేనే ఉన్నా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవరైనా చూసిరనుకో, నేనేమన్నా బాక్స్ తీసుకెళ్ళినాను అంటే నేను తినకపోయినా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతా. ఇప్పటికైనా సరే, ఇందాక కూడా ఇట్లనే ఇచ్చిన. అట్లా ఉండాలి. లేదు మనకు అలా వద్దు అని అంటే బెట్టింగ్ ద్వారా కొందరు ఇప్పుడు రీసెంట్గా జరుగుతుంది బెట్టింగ్. ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో మనకి మంచిగా వస్తున్నాయి. ఏమని ఇట్లా మీరు ఇలా అమౌంట్ పే చేయండి, ఇట్లా 99 రూపీస్ పే చేయండి. అది ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇన్స్టాగ్రామ్ నుంచి ఇవ్వండి, ఇలా ఉంటుంది. ఇట్లా పంపించినామని చెప్పి చెప్తారు. ఓకేనా? ఇంకొకటి అది కూడా ఎట్లా అంటే ఇవ్వండి, ఇట్లా పంపించమని చెప్తారు. ఇవి గేమ్స్ అంటారు. అవన్నీ ఫేక్ అన్న. ఇవన్నీ ఫేక్. మనం ఏంటంటే ఇస్తున్నారు, చేస్తున్నారు అని. ఇక్కడ చూడండి, 199 రూపీస్ కొడితే మనకి 7,000 రూపీస్ వితిన్ 30 minutes నుంచి 20 minutesలో వస్తుందంట. ఈ ఫేక్ ఇవి. ఇప్పుడు నువ్వు ఇవి వేస్తావు, 99 రూపీస్ సెండ్ చేసావు అనుకో ఎగ్జాంపుల్. మళ్ళీ వాడు అంటాడు 299 పంపించండి, మళ్ళీ వేస్తాం. మళ్ళీ అలా 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 మనకి 1000 రూపీస్ బిలో వరకు ఇవన్నీ కలిపితే మనకి 4,000, 5,000 అవుతాయి. ఫ్రాడ్. ఇదంతా ఫ్రాడ్. ఇదేమి మనకి రియూజ్ అయ్యేది ఏం కాదు. కానీ అందరు నమ్మి కడుతున్నారు. అది కరెక్ట్ అయితే కాదు. అది ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తాయి ఇవి. ఇన్స్టాగ్రామ్ నుంచి మా టెలిగ్రామ్లోకి వెళ్ళండి, అక్కడ నుంచి మా గేమ్స్ ఆడండి. అవేందుకు గేమ్స్? మనం యాప్ గేమ్స్ ఆడే బదులు డ్యూటీ చేసుకోండి, గేమ్స్ అవే వస్తాయి డబ్బులు. అలా ఉంటే మంచిగా ఉంటుంది. లేదు డబ్బు కావాలి అనుకుంటే అలాంటివి పెట్టుకోండి, మొత్తం లాస్ అయిపోతాయి. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఇట్లనే వాళ్ళ ఫాదర్ ఫోన్పేలో దాదాపు ఇప్పటికీ 1,50,000 వేసింది అమౌంట్. అది రియల్గా జరిగినది. అది ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. కంప్లైంట్ ఇచ్చినాం, ఆయన యూజ్ లేదు. కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకేం తెలుస్తుంది నువ్వు ఎవరికి వేసినావు, ఆడెవడో మహారాష్ట్రవాడు ఆడొచ్చి మన దగ్గరకు వచ్చి మనం ఏం చేయలేం కదా. అలాంటి బెట్టింగ్స్ మాత్రం చేయొద్దు. ఇలా చేస్తే మాత్రం లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది.